మాతృ సంస్థకు రావడానికి ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది. మాతృ సంస్థ అంటే మన వాళ్ళకి అంత తెలుగు వచ్చేలేదు తెలియదు, కానీ యాక్చువల్లీ నేనే క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే. మన ఐ డ్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఫన్ బిస్కెట్ అని వెబ్ సిరీస్ నేను ఇందులో స్టార్ట్ చేశాను. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మెమొరీ అని చెప్పాలి ఐ డ్రీమ్తో. ఎందుకంటే నాలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు కొత్తగా చూపించింది ఐ డ్రీమ్ మాత్రం. అది ఖచ్చితంగా నేను చెప్పగలను 100%. ఇప్పటికీ ఎవరైనా ఐ డ్రీమ్లో కొన్ని వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసి, అన్న మీరు అప్పట్లో అలా ఉండేవారన్నా అంత యంగ్గా, ఇప్పుడు ఏంటన్నా ముసలోడు అయిపోయారంటే ఈ ఫన్ బిస్కెట్ ద్వారానే నన్ను చాలామంది ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అందుకని సార్కి ఐ డ్రీమ్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ టిఎన్ఆర్ గారు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. సో నిజంగా ఇక్కడ ఈరోజు మళ్ళీ ఐ డ్రీమ్కి నేను రావడం యాజ్ ఏ, అప్పుడు వర్క్ చేశాను, ఇప్పుడు నేను ఒక గెస్ట్ కింద వచ్చాను, ఒక సినిమా ప్రమోషన్గా పాల్గొన్నాను. అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓదెలా 2 ఎంతో అద్భుతంగా ఉంది, ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంటూ ఉంది. మెయిన్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా థియేటర్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది అని తెలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అందులో మీరు వన్ ఆఫ్ ద పార్ట్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒక దేవాలయంలో కూర్చున్న ఫీల్ అయితే కలిగింది. ఎందుకంటే నా క్యారెక్టరే నాగసాధువు క్యారెక్టర్. సో అక్కడ డివోషనల్గా నిజంగానే చెప్పులు లేకుండానే మేము ఒక ఆ భావంతో యాక్ట్ చేసినప్పుడు నేను ఛత్రపతి శేఖర్ గారు అని చెప్పేసి ఛత్రపతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ వేశారు. ఆయన నేను ఇద్దరు శిష్యులు అనమాట. మాకు గురువు గారు ఉంటారు. ఓకే. సో మా శిష్యులు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, గురువుగారు దానికి జవాబు చెప్తూ ఉంటారు, కథ నడుస్తూ ఉంటుంది. ఇది నా క్యారెక్టర్. అయితే ఆ భక్తి భావన అనేది మేము చేసేటప్పుడే మాకు కలిగింది. సో థియేటర్లో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు నిజంగా చాలా మంచి, అంటే ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాలో మేము కూడా ఒక పార్ట్ అవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తమన్నా గారి యాక్టింగ్ ఒక శివశక్తిగా ఆవిడ కూడా కనిపిస్తూ, ఏంటంటే ఇప్పటి వరకు తమన్నా గారిని మేము ఎలా, అంటే ప్రేక్షకులందరూ కూడా ఎలా చూశారంటే ఒక హీరోయిన్గా, సో ఆవిడ గ్లామర్తో కానీ అండ్ యాక్టింగ్తో కానీ ఎంతగానో వేశారు. కాకపోతే ఇందులో కంప్లీట్గా ఒక డివోషనల్ శక్తిగా కనిపించడం చాలా డిఫరెంట్గా అనిపించింది. అవును, లేదు నాకు కూడా ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఈవిడని తెలియదు. నాకు 1 year బ్యాక్ ఆఫీస్కి పిలిచారు నన్ను, నేను వెళ్ళలేదు. అప్పుడు వేరే కారణాలు, నేను స్వయంభూ షూటింగ్లో ఉండి కుదరలేదు నాకు. సినిమా అంతా అయిపోయిందని తెలిసి నేను మామూలుగా జస్ట్ వేరే మన బాలాజీ ప్రసాద్ అని చెప్పేసి ఆయన కలవడానికి వెళ్ళాను. దీనికి వన్ ఆఫ్ ద రైటరు. ఆయన కలవడానికి వెళ్తే సినిమా అయిపోయింది ఇప్పుడు వచ్చారు ఏంటన్నా మీరు అని అన్నాడు. పర్లేదు నేను నిన్ను కలవడానికి వచ్చాను, సినిమా ఛాన్స్ కోసం కాదు కదా అంటే, సరే ఎలాగో వచ్చారు కదన్నా ఒక ఫోటో తీసుకుంటా అన్నారు. ఫోటో తీసుకున్నారు. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది, సార్ షూటింగ్ ఉంది మీరు ఏమైనా రాగలరా అని. ఏంటి సినిమా అయిపోయింది అన్నారు. ఆల్మోస్ట్ పోన్లే మనకి అవకాశం రావడం గ్రేటు. వెళ్తే చేస్తే అది తమన్ గారు అని తెలిసింది. దాంట్లో సంపత్ నంది గారు డైరెక్షను. కొద్దిగా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఈవిడ్ని ఎలా చూపిస్తారా అని అనుకున్నాను నేను థియేటర్లో. కానీ నిజంగా ఆవిడకి ఈ సినిమా ద్వారా ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రాసుకోవడానికి 100% ఇది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. అనుష్క గారికి ఒక అరుంధతి అండ్ తమన్నా గారికి ఒక ఓదెలా 2 ఖచ్చితంగా అదే అంటున్నారు బయట కూడా. అవునవును. ఓకే. ఇలాంటి మంచి మూవీలో కూడా మీరు కూడా పార్ట్ అవ్వడం, సో మంచి క్యారెక్టర్ కూడా చేయడం బాగా అనిపించింది. సో టోటల్గా ఒక ఆడియన్గా చెప్పండి, మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి? అది ముందే చెప్పాను కదా, నేను దేవాలయంలో నేను కూర్చుని ఫీలింగే కలిగింది నాకైతే. నేను యాజ్ ఏ ఆడియన్గా నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఏ సినిమానైనా సరే ఫస్ట్ సినిమాని ప్రేమించేవాడికి దాంట్లో తప్పొప్పులు అనేది ఏ సినిమాకైనా సహజం. కానీ సినిమాని సినిమాగా చూసేవాడికి పెద్ద ఏమో అనిపించదు. నేను ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు నేను యాక్ట్ చేశాను కనుక ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకోవడం, లేదంటే నేను యాక్ట్ చేయకపోతే ఇంకో సినిమాని విమర్శించడం ఇట్లా ఉండదు. నేను సినిమా ప్రేమికుడిగా నేను సినిమాని చూస్తాను. ఒక సినిమా చూసేటప్పుడు ఓకే ఇక్కడ మిస్టేక్ ఉందా, ఓకే సరే నెక్స్ట్ సినిమాకి చేయలే, సరే ఇది ఏదో నాకు తెలుసు నేనే గొప్పవాడిని, ఈ సీన్ అయితే నేను ఇంకోలా తీసేవాడిని, ఇట్లా చూడండి నేను సినిమాని. ఆ సినిమాలో మిస్టేక్స్ అనేది ప్రతి సినిమాకి ఉంటాయి. ఓకే. సో ఈ సినిమా కూడా ఉంటే ఉండొచ్చు, కానీ దాన్నే పట్టుకుని ఈ సినిమా మొత్తాన్ని ఇది బాగాలేదు అని అనేటువంటి స్టేట్మెంట్లు ఏవైతే దానికి వ్యతిరేకం. ఓకే. సో నా వరకు అయితే అద్భుతం
అని చెప్పచ్చు. సినిమా నేనైతే దేవాలయంలో చూశాను. దేవాలయంలో నాకు థియేటర్ అంటే దేవాలయం. ఆ దేవాలయంలో నా దేవుడిని నేను చూశానన్న ఫీలింగ్లో ఉన్నాను. అందుకనే మీరు డ్రెస్ చూస్తే Yeah, నేను అదే నెక్స్ట్ అడుగుదాం అనుకున్నా. ఒక ఒక ట్రెడిషనల్గా Yeah. ఎందుకు ఉన్నానంటే కారణం అదే. ఇప్పటికీ నాకు ఆ సీన్స్ అవి చూస్తుంటే ఆ శివుడు ముందు కూర్చుని ఆ నందీశ్వరుడు ముందు కూర్చుని నేను సినిమా చూసాను ఫీలింగ్లోనే ఉన్నాను. అయ్యా ఏంటంటే శివుణ్ణి చూపించిన విధానం కానీ ఏంటంటే ఒక డివోషనల్ కంప్లీట్ వైబ్ ఉన్న మూవీస్ చాలా తక్కువ వస్తుంటాయి మన తెలుగులో కానీ ఏదైనా కానీ. అలాగే ఇందులో వశిష్ఠ గారి యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ ఆయన్ని డబ్బింగ్ థియేటర్లో కలిశాను. ఆయన డబ్బింగ్ నా డబ్బింగ్ ఒకరోజే అయిందనమాట. ఓకే. సో నేను ఆయన కోసం నావి ఒక 4-5 డైలాగులే కనుక పెద్ద టైం పడదు అనుకుని చెప్పేసి నేను వెళ్ళాను. తీరా వేస్తే ఆయన నాకంటే ముందే థియేటర్లో ఉన్నారు, డబ్బింగ్ థియేటర్లో. నాకు అదృష్టంగా భావించాను. నేను ఒక 2 hours కేటాయించాను. నేను ఆయన డబ్బింగ్ చూశాను అనమాట. పార్ట్ ఆయన ఎలా చెప్తున్నారు డబ్బింగ్, కన్నడ చెప్పడం, తెలుగు చెప్పడం, ఇట్లా ఆయన మల్టీ లాంగ్వేజ్ చెప్పడం, ఈయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు అని చెప్పేసి నన్ను ఆ 2 hours ఆయన డబ్బింగ్ చూశాను. ఎంత డెడికేషన్ ఆర్టిస్టు అని నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు అని అనిపించింది. సో నాకు థియేటర్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ కలిగింది. వండర్ఫుల్ యాక్టర్ అండి ఆయన, వండర్ఫుల్ యాక్టర్. ఈ సినిమాకి నిజంగా చాలా ప్లస్ ఆయన. వాయిస్ బేస్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ నిజంగా చాలా బాగుంది. నేను ఇంకోటి ఆయనతో నాకు డైరెక్ట్గా సీన్స్ లేవు ఈ సినిమాలో. నాది వేరే, మావి వేరే, మేము హిమాలయాలో సెగ్మెంట్ లాగా కనుక సో వీళ్ళతో ఏం లేదు. అంటే సంపత్ నంది గారి డైరెక్షన్ సూపర్విజన్ కానీ అశోక్ తేజ గారి డైరెక్షన్ కానీ ఎలా అనిపించింది బ్రో? సంపత్ నంది గారు అండి నిజంగా నేను ఇంతవరకు అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయలేదు నేను. సో ఆయన మాకు సెట్లో వచ్చి నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు కొద్దిగా టెన్షన్ వచ్చేది. నిజంగానే సంపత్ నంది గారైనా ఒకసారి ఇలా చూసేవాడిని నేను. సంపత్ నంది గారు ఈయన అంటే ఎంత పొలేట్గా చెప్పేవారంటే, నేను చిన్న ఆర్టిస్ట్ని అండి, నా దగ్గరికి వచ్చి సార్ అనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారని పిలిచేవారు, శర్మ గారని పిలిచేవారు. చాలా పొలేట్గా ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే దగ్గరికి వచ్చి మైక్లో చెప్పడం కాదండి, దగ్గరికి వచ్చి సార్ ఇలా చెప్పండి సార్ బాగుంటుంది, ఈ సీన్ ఇది యాక్చువల్లీ దీని బిఫోర్ ఇది జరిగింది, మీరు ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టండి, చేతులు ఎందుకు మీరు లోపల పెట్టుకున్నారు, బయటికి పెట్టండి, సో ఈ బయటికి పెడితే ఏంటి, లోపల ఉంచితే ఏంటి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా చెప్పి ఒక ఆర్టిస్ట్ని ఎలా అంటే మనం ఒక కొత్తగా మొక్క కొనుక్కొని వస్తే దాన్ని మనం ఎలా చూసుకుంటాం, ఇంటికి ఒక మొక్క తెచ్చుకున్నామండి, దాంట్లో వాటర్ పోసి ఎండపడకుండా నీడ ఎలా చూసుకుంటాం మీకు వచ్చింది చూసారా, అదే సేమ్ ఒక ఆర్టిస్ట్ని ఆయన అలాగే చూసుకున్నారు. నాకు నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే మళ్ళీ ఆయనతో యాక్ట్ ఆయన సినిమాలో వర్క్ చేయాలని అనిపించింది నిజంగా. ఏంటంటే పార్ట్ 3 కూడా ఉందని అంటున్నారు. మేబీ నా అదృష్టం కొద్దీ మళ్ళీ ఆయనతో వర్క్ చేసే అవకాశం వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ఆ నందీశ్వరుడే ఈ నందితో ఈ సినిమా తీపిచ్చాడేమో అనిపించేలాగా కూడా ఉంది. అవునవును కరెక్ట్. ఆయన అన్నమాట అది. సో డైరెక్టర్ గారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పెద్ద సినిమా. నేను హరోంహర సినిమా చేశాను. సో దాంట్లో కూడా నాకు స్వామీజీ క్యారెక్టర్ అనమాట. ఏంటి యాక్చువల్గా మీ యొక్క ఫిల్మోగ్రఫీ ఒకసారి చూస్తే రీసెంట్గా వస్తున్నది, మీ లుక్ వైజ్ ఏంటి కంప్లీట్గా ఆ పాత్రలో ఇస్తున్నారా ఏంటి? నేను యాక్చువల్లీ సినిమాలు వద్దనుకుని నేను కాశీ వెళ్ళిపోయానండి. కాశీకి వెళ్ళిపోయారా? కాశీ వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నాకు ఇంకా బోర్ కొట్టేసింది సినిమాలు అంటే తిరిగాను, ఎక్కడ అవకాశాలు రాలేదు నాకు. నీకు నాకు డాష్ తేజ గారు ఇచ్చారు అవకాశం, ఫస్ట్ మూవీ కానీ రావడం 1999 వచ్చా, 99 చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి నాకు అవకాశాలు రాలేదు, ఎవరు అసలు దేకలేదు నన్ను. ఎంత తిరిగానంటే అంత తిరిగాను నిజంగా. నేను నెలకు చెప్పులు జత కొనుక్కునేవాడిని, మీరు నమ్మరండి, నిజంగా నెలకు చెప్పులు అరిగిపోయేవి నాకు, అంతలా తిరిగేవాడిని ఎండ వాననక ఇలా. కానీ ఏ రోజు డిసప్పాయింట్ ఉండేది కాదు. నేను కాశీ వెళ్ళిపోవడానికి కూడా కారణం సినిమాల మీద ఏదో విరక్తి మీద అని కూడా కాదు. ఎందుకు ఇప్పుడు టాలెంట్ ఉంటే వస్తుంది, టాలెంట్ లేదేమో మేబీ, లేని దానికి మనం ఎందుకు ప్రయత్నించడం, నా ప్లేస్లో ఇంకొకటి ఎవరికైనా అవకాశం వస్తుంది, నేను ఆ కైండ్ ఆఫ్లో ఆలోచించి కాశీ వెళ్ళిపోతే అప్పుడు సెహరీ అనే ఒక సినిమా జ్ఞానసాగర్ ద్వారా కానీ ఆయన డైరెక్టరు,
ఆయన పిలిచి ఒక కామెడీ రోల్ లాస్ట్ క్లైమాక్స్లో రిసెప్షనిస్ట్ క్యారెక్టర్ ఉంది, అది చేస్తావా అని అడిగారు. వేస్తానా, అయ్యో మనకి ఇప్పుడు ఎవరు పిలిచి అవకాశం ఇచ్చేది ఎవరు ఉంటారు, సరే అని అది చేసి మళ్ళీ కాశీ వెళ్ళిపోయాను. ఏంటన్నా వర్క్ చేసేసుకుందాం కాశీ వెళ్ళిపోవడం అనేది పరిపాటిగా పెట్టుకున్నట్టున్నారు. అదే ఇంక వద్దనుకున్నాను, ఏదో ఇది లక్కీగా వచ్చింది అవకాశం, ఇంక మళ్ళీ సెకండ్ టైం ఎవరు పిలుస్తారని అనుకున్నాను. మళ్ళీ ఆయనే హరోం హర అనే సినిమా చేస్తున్నాం, ఒక 2 years టైం పడుతుంది, ఈ లోపల నువ్వు గెడ్డం బాగా పెంచు, జుట్టు బాగా పెంచు అని. కొద్దిగా పెంచిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేశా, సాగర్ జుట్టు బాగా పెరిగిపోతుంది, కొద్దిగా నాకు ఇబ్బందిగా ఉంటుంది, ముఖ్యంగా గెడ్డం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నేను కట్ చేసేస్తాను, మీరు అన్నీ మూసుకుని నేను తీయమన్నప్పుడే అనవసరంగా నువ్వు తీసావంటే సినిమాలో కూడా నువ్వు ఉండవు అని బెదిరించి చాలా స్ట్రిక్ట్గా నువ్వు ఉండాలనుకుంటే పెంచు, లేదా వెళ్ళిపోతానంటే కాశీ వెళ్ళిపో అని అన్నాడు వార్నింగ్. సరే పోన్లే అలా వెయిట్ చేసా. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా అయిపోగానే ఇంకా నాకు ఇప్పుడు ఈ సినిమాలో 5 సినిమాలు ఉన్నాయి. ఓకే, అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు, మంచి సినిమాలు. అది చూసే నాకు ఇందులో కూడా నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయగలనని ఓదల 2లో కూడా వచ్చింది. రీజన్ 1 ఆఫ్ ద రీజన్ అదే. ఓకే.